నా వీక్షకులు సబ్స్క్రైబర్ ఒకరు కామెంట్ పెట్టారండి. సార్ నేను మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు సన్‌లో ఉంటున్నాను. దానివల్ల నా నెక్ పైన, ఫేస్ పైన, హ్యాండ్స్ పైన అంతా బ్లాక్‌గా అయిపోయింది. దానికి ఎలాంటి టిప్స్ చేయాలి? అలానే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఎలాంటి ట్రీట్మెంట్స్ తీసుకోవాలి? అనే దాని గురించని అడుగుతున్నారండి గురులక్ష్మి గారు. గురులక్ష్మి గారు ఇది చాలా మంచి ప్రశ్న అండి. చాలా మంది వర్కింగ్ వుమెన్ గానివ్వండి, లేకపోతే హోమ్ మేకర్స్ కానివ్వండి, వీళ్ళకి ఇటువంటి ప్రాబ్లమ్స్ అనేటివి టానింగ్ అనేది బాగా విపరీతంగా మారిపోతూ ఉంటుంది. నెక్ పైన, ఫేస్ పైన, హ్యాండ్స్ పైన విపరీతంగా నల్లగా మారిపోయి టానింగ్‌కి గురై కొద్దిగా బయటికెళ్ళడానికి, నలుగురిలో కలవడానికని క్వాలిటీ ఆఫ్ లైఫ్ తగ్గి, కాన్ఫిడెన్స్ తగ్గి చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. వీటన్నిటికీ సందేహాలకి, అపోహలకి, అన్ని ప్రశ్నలకి మీకు జవాబు దొరుకుతుందని ఆశిస్తున్నానండి నా ఈ అవేర్‌నెస్ వీడియోలో. నేను మీ డాక్టర్ రాజ్ కిరీట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్ జూబ్లీ హిల్స్ మరియు కోకాపేట్లో చీఫ్ అండ్ ఫౌండర్ డెర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ సర్జన్‌గా ప్రాక్టీస్ చేస్తున్నానండి. ఇప్పుడు గురులక్ష్మి గారు అడిగారు కదండి, ఎంతో మందికి ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి. చర్మం పైన టానింగ్ అనేది వస్తుంది. అసలు ఈ టానింగ్ ఎందుకు వస్తుంది? ఎండకి పోవటం వల్ల, సూర్యుడు వెలుతురు వలన అని కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. కొంతమంది అయితే నేను అస్సలకి బయటికి వెళ్ళానండి, నేను అయినా కానీ నాకు ఎందుకు వస్తుంది ఇలా టానింగ్ అని చాలా మంది అడుగుతూ ఉంటారు. అలాంటి దానికి నేను ఒకటే జవాబు చెప్తాను. సూర్యుడు వెలుతురు. సూర్యుడు వెలుతురుని తప్పించుకొని మనం ఎక్కడికి వెళ్ళలేమండి. ఏ గుహల్లో ఉంటే కనుక, లేకపోతే సముద్రపు లోతులో 100 మీటర్లు దాటితే తప్ప మనకి సూర్యుడు వెలుతురు నుంచి తప్పించుకోలేము. సూర్యుడు ఉదయించినప్పుడు పశ్చిమలో ఉన్న రూమ్లో మనకి వెలుతురు వస్తుంది. ఎలా వస్తుంది? లైట్ రిఫ్లెక్షన్ అవుతుంది. 12 గంటలకి మిట్ట మధ్యాహ్నంలో మనకి సూర్యుడు తలపైన ఉంటాడు, బిల్డింగ్ పైన ఉంటుంది, కానీ రూమ్లో వెలుతురు వస్తుంది. ఎలా వస్తుంది? లైట్ అంతా రిఫ్లెక్టివ్ ప్రాపర్టీ ఉంటుందన్నమాట. ప్రతి చోట లైట్ రిఫ్లెక్ట్ అయి ప్రతి చోటకి లైట్ వెళ్ళటానికని ప్రయత్నం చేస్తుంది. అలానే సూర్యుడు వెలుతురు వెళ్తుంది. సూర్యుడు వెలుతురులో ఉన్నది ఏంటి? విజిబుల్ లైట్, అల్ట్రావైలెట్ రేడియేషన్. అల్ట్రావైలెట్ రేడియేషన్ తగలటంతో మనకి టానింగ్ వస్తూ ఉంటుంది. అయితే చాలా మంది వర్కింగ్ ఉంటారు కాబట్టి వాళ్ళకి నల్లగా చర్మంలోకి మార్పులు అయిపోతూ ఉంటాయి. అలాంటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి టిప్స్ అనే దాని గురించి ఇవాళ వివరంగా తెలుసుకుందాం. మనకి ముఖ్యంగా మనం జాగ్రత్త పడాల్సిందండి సన్ స్క్రీన్ తోటి. ఒకవేళ సన్ స్క్రీన్ మీరు పెట్టుకోలేకపోతే మీరు మంచిగా బట్టలతోటి మంచిగా కవర్ చేసుకోవచ్చు. ఒకవేళ మీకు హ్యాండ్స్ మీకు కవర్ చేసుకోవాలనంటే మంచి గ్లౌజ్ అనేది మీరు హ్యాండ్స్ వరకు మీరు వేసుకోవచ్చండి. ఈ గ్లౌజ్ తోటి మీకు చర్మంలో సన్ ప్రొటెక్షన్ అనేది బాగా అవుతూ ఉంటుంది. ఫేస్ పైన స్కార్ఫ్ తోటండి, అలానే నెక్ ని కవర్ అయ్యేటట్టుగా మనం స్కార్ఫ్ ని అది యూజ్ చేయొచ్చండి. ఇలా మనం ఖచ్చితంగా సూర్యుడు వెలుతురు నుంచి కాపాడుకోవటానికని మనం ఈ విధంగా చేసుకోవచ్చు. అలానే మనం సన్ స్క్రీన్స్ అనేది కూడా బాగా వాడుకోవాల్సిన అవసరం ఉంటుంది. సన్ స్క్రీన్స్ లో నేను నా ఛానల్లో పాత వీడియోస్ లో నేను చెప్పానండి, తప్పకుండా వాటిని చూస్తే మీకు చాలా డీటెయిల్ గా ఇన్ఫర్మేషన్ వస్తుంది. క్లుప్తంగా చెప్పాలనంటే సన్ స్క్రీన్ అనేది మీకు ఉదయం, మధ్యాహ్నం అనేది పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుందండి. ఒకవేళ మీరు వర్కింగ్ ఉమెన్ ఉంటే గనక ఉదయం లేవంగానే కిచెన్ లోకి వెళ్తే గనక మీరు ఉదయమే ఫేస్ వాష్ చేసుకోగానే సన్ స్క్రీన్ పెట్టుకోండి. ఎందుకంటే మీకు కిచెన్ లోకి వెలుతురు వచ్చేది ఫస్ట్ అక్కడే వస్తుంది అనమాట. సో అక్కడ అలానే మీకు ఇన్ఫ్రారెడ్ రేడియేషన్ అనేది మంటల్లోంచి వస్తూ ఉంటుంది. అలానే హీట్ జనరేషన్ అనేది అవుతూ ఉంటుంది. అలానే మీకు కొల్లాజన్ డీజనరేషన్ కూడా అవుతూ ఉంటుంది. దానికి మీరు సన్ స్క్రీన్ పెట్టుకున్నారంటే ఒక రక్షణ కవచంలాగా మారి అక్కడ మీకు ప్రివెంట్ చేస్తుంది. మళ్ళీ 9 గంటలకి మీరు ఫేస్ వాష్ చేసుకున్నాక, స్నానం చేసుకున్నాక మళ్ళీ సన్ స్క్రీన్ అనేది పెట్టుకొని కాసేపు మీరు ఫ్యాన్ కింద కానీ ఏసీ కింద కానీ ఉంచితే అది మీకు చర్మంలోకి ఇమిడిపోతూ ఉంటుంది. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, సన్ స్క్రీన్స్ అనేది మీరు ప్రతి 2 గంటలకి 3 గంటలకి మీరు ఎండల్లో ఉన్నారంటే ఖచ్చితంగా పెట్టాల్సిందే. మీరు బస్ స్టాప్ లో ఉన్నా, మీరు బస్సులో ట్రావెలింగ్ చేస్తున్నా, కార్లో ట్రావెలింగ్ చేస్తున్నా, ఆఫీస్లో మీరు బయట వాకింగ్ చేస్తున్నా, మీరు కిటికీలో మీరు పక్కనే కూర్చొని మీ పనులు మీరు చేస్తున్నా, బాల్కనీలో కారిడార్లో పని చేస్తున్నా, పై డాబాకి వెళ్ళి మన పనులు, మన ఇంటి పనులు మనం చేసుకుంటున్నా, తలుపులు ఓపెన్ పెట్టి మనం చేసుకుంటున్నా, సూర్యుడు వెలుతురు అనేది మన చర్మానికి తగులుతూనే ఉంటుంది. మరి సూర్యుడు వెలుతురుని తప్పించుకొని 4 గోడల్లో ఉండాలనేది నా ఉద్దేశం కాదండి. సన్ స్క్రీన్ పెట్టుకొని మీ పనులు మీరు చేసుకోవచ్చు. అది నేను చెప్పే పద్ధతి. సన్ స్క్రీన్స్ పెట్టుకున్నాక ఇంకా అడిషనల్ గా ప్రొటెక్షన్ కావాలి అంటే దానిపైన ఒక పౌడర్ గా కానీ, సింపుల్ టాల్కమ్ పౌడర్ కానివ్వండి, లేక మనకి కాంపాక్ట్ సన్ స్క్రీన్ కానీ పెట్టడం వల్ల చర్మంలో ఇంకా మంచి ప్రొటెక్షన్ అనేది బాగా జరుగుతూ ఉంటుందండి. అయితే ఇది ప్రొటెక్షన్ వరకు. మరి హోమ్ రెమెడీస్ ఎలా చేస్తాము అని అంటే టమాటో, పపాయ అనేటివి ఈ 2 మాత్రమే నేను అప్రూవ్ చేస్తానండి. మిగతా ఏవి కూడా సేఫ్ కాదండి. ఎప్పుడైనా ఏదైనా వికటించవచ్చు. కొంతమంది కాఫీ పౌడర్ అంటారండి, కొంతమంది పాలు అంటారండి, కొంతమంది శనగపిండి అంటారు. ఉన్నన్ని రోజులు పెట్టినన్ని రోజులు బాగుంటాయి, వికటించినప్పుడు ఘోరంగా వికటిస్తాయి.
అందుకోసమే టమాటో, పపాయ నేను అది కూడా 99.99% సేఫ్ ఉంటాయని చెప్తాను. 0.01% కూడా మన స్కిన్ని బట్టి, మన చర్మాన్ని బట్టి మనకి డిసైడ్ అవుతూ ఉంటుంది. అలానే ఇవేం చేస్తాయనంటే చర్మంలో హైడ్రేషన్ అనేది చేస్తూ ఉంటుంది. ఇంట్లో మనం ఇతరత్ర మాస్క్లు వేసుకోవచ్చా అనంటే మాస్క్లు వేసుకోవచ్చండి. హైడ్రేషన్ చేసేంత వరకు మనం డెఫినెట్‌గా హైడ్రేషన్ మాస్క్ అనేది చేసుకోవచ్చు. మరి హోమ్ రెమెడీస్ చెప్పాను, సన్ స్క్రీన్స్ చెప్పాను, మాయిశ్చరైజర్స్, సీరమ్స్ నా పాత వీడియోస్‌లో చెప్పాను. ప్రొసీజర్స్ ఏమేం చేసుకోవచ్చు డాక్టర్ గారు? ఇప్పుడు నాకు నల్లగా అయినప్పుడు చర్మంలో మనకి ఎటువంటైన ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉంటాయా? నేను ఎలా అయినా స్టార్ట్ చేయాలి అని అనుకుంటున్నాను అని చాలామంది క్లయింట్స్ నా దగ్గరికి వచ్చి అడుగుతూ ఉంటారండి. నేనేం చెప్తాననంటే మీరు ప్రొసీజర్స్‌లో లేజర్స్ అనే ట్రీట్మెంట్స్ చేసుకోవచ్చండి. మైక్రో నీడ్లింగ్ సీరమ్స్ తీసుకోవచ్చండి. నాన్ అబ్లేటివ్ రేడియో ఫ్రీక్వెన్సీ తీసుకోవచ్చు. అలానే హైడ్రా ఫేషియల్స్ అనే ట్రీట్మెంట్స్ ఉంటాయి. స్కిన్ బూస్టర్స్ అనేటివి ఉంటాయి. ఇవన్నీ చర్మంలో మనకి మంచిగా స్కిన్ మంచిగా రీజువనేట్ అవుతుంటూ ఉంటుంది అన్నమాట. సో చర్మంలో మనకి మంచి బెనిఫిట్స్ ఇవన్నీ రావాలి అని అంటే మనం ఈ విధంగా జాగ్రత్తగా చేసుకోవాలి. డాక్టర్ గారు మరి లేజర్ తోటి చేస్తే మనకి ఏమన్నా ఇబ్బంది అవుతుందా? ఏమైనా ఇది ఉంటుందా? చాలా మందికి అపోహలు ఉంటాయి. చాలా పెద్ద ప్రాబ్లమ్స్ రావచ్చు ఫ్యూచర్‌లో. ఎప్పుడైనా 10 సంవత్సరాల తర్వాత నాకేమైనా డిస్టర్బెన్స్ కావచ్చా? ముడతలు ఏమైనా ఎక్కువ అవుతాయా? ఇలాంటి కామన్ క్వెషన్స్ ఉంటాయండి. లేజర్ అనేది ప్రపంచవ్యాప్తంగా 5 దశాబ్దాల నుంచి చేస్తూనే ఉన్నారండి. ఎక్కడైనా ఎటువంటివైనా ప్రాబ్లమ్ ఉన్నాయంటే లేజర్స్‌ని విత్‌డ్రా చేసేస్తారనమాట. అలాంటి ప్రాబ్లమ్స్ ఏమీ ఉండవు కాబట్టే మీకు లేజర్స్ అనేటివి సేఫ్‌గా ఉంటాయి. ఇన్‌ఫాక్ట్ నా ఉద్దేశంలో, నా ఎక్స్‌పీరియన్స్‌లో లేజర్స్ అనేటివి చాలా ఎఫెక్టివ్‌గా ఉంటాయండి. కెమికల్ పీల్స్ కంటే ఇవి చాలా ఎఫెక్టివ్‌గా ఉండి బాగా పనిచేస్తాయి. ఇవి మనకి చర్మంలో మంచిగా రిజల్ట్స్ కూడా తీసుకురావటానికని చర్మం చాలా మంచిగా హెల్ప్ చేస్తూ ఉంటుంది. సో ఇదండి విషయం. చర్మంలో మనకి మంచి రిజల్ట్స్ రావాలి అనంటే మనం సన్ స్క్రీన్స్‌తో పాటు మంచిగా స్కార్ఫ్ ఉపయోగించుకుంటూ, గ్లౌస్ ఉపయోగించుకుంటూ, కాళ్ళకి సాక్స్ ఉపయోగించుకుంటూ సన్ స్క్రీన్స్ పెట్టుకొని వాటిని వాడితే ఇంకా మంచి రిజల్ట్స్ వస్తాయి. అలానే ఇంకా మంచిగా నిగారింపు రావాలంటే ఐవీ గ్లూటథైన్‌తో పాటు మనకి లేజర్స్ కూడా మనం చేసుకుంటూ ఉండొచ్చండి. ఐవీ గ్లూటథైన్ గురించని నేను మీకు నెక్స్ట్ వీడియోలో నేను మీకు వివరిస్తానండి. ఇంకేమైనా ప్రశ్నలున్నా, సందేహాలున్నా, అపోహలున్నా ఇప్పుడు ఇలా పెట్టినట్టుగా మీరు కామెంట్స్‌లో పెడితే దానికి తగ్గట్టుగా నాకు సమయం దొరికినప్పుడు వీడియో రిప్లై కానీ, టెక్స్ట్ రిప్లై కానీ చేస్తానండి. నా ఈ ఇన్ఫర్మేషనల్ అవేర్‌నెస్ వీడియోని మీరు లైక్ చేసి అందరికీ షేర్ చేస్తారని ఆశిస్తున్నాను. మీ మిత్రులకి, శ్రేయోభిలాషులకి, అమ్మ నాన్నకి, అక్క చెల్లెలకి, అన్న తమ్ముళ్ళకి, మీ పిల్లలకైనా సరే పిగ్మెంటేషన్ నుంచి ఎలా కాపాడుకోవాలని తెలియని వాళ్ళకి కూడా వాళ్ళకి ఈ వీడియోస్‌ని షేర్ చేసి దయచేసి వాళ్ళకి కూడా అవేర్‌నెస్ క్రియేట్ చేయండి. నా ఈ అవేర్‌నెస్ క్యాంపెయిన్‌లో మీరు పాలుపంచుకుంటారని ఆశిస్తున్నానండి. నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ బటన్ నొక్కితే నెక్స్ట్ ఇన్ఫర్మేషనల్ అవేర్‌నెస్ వీడియో తోటి మళ్ళీ నేను మీ ముందుకొస్తాను. నేను మీ డాక్టర్ రాజ్ కిరీట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్ జూబ్లీ హిల్స్ మరియు కోకాపేట్‌లో చీఫ్ అండ్ ఫౌండర్ డెర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ సర్జన్‌గా ప్రాక్టీస్ చేస్తున్నానండి. నమస్తే.